నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా? ఎవరికన్నా 4000 పెన్షన్ వచ్చిందా? వాళ్ళ కరెంట్ అన్న సక్కగిస్తున్నారా ఈ ప్రభుత్వం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. యాది పెట్టుకో, ఇదేమి ఏటి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? నెలకు ఆడపిల్లలకు 2,500 ఇచ్చినందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చినందుకు పైసలు లేవు. ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు. పదేళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మీ కళ్ళ ముందే ఉన్నది. సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా? 2 ఏళ్లలో ఒక్క ఇటుక పెట్టిండా? ఇవాళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట, మనం వేయాలన్నట. హైడ్రా పేరిట ఇవాళ 1 కాదు 2 కాదు 1000 ఇండ్లు ఈ 2 ఏళ్లలోనే కూలగొట్టిండు. ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు కూలగొట్టేటోళ్లకు ఓట్లేద్దామా? ఇండ్లు కూలగొట్టేటోళ్లకు నేను చెప్పేది నిజమా కాదా?